మామ ఇప్పుడు నేను చూపించే ప్లేస్ లో మామిడి అండ్ చెక్క మసాలా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. ప్లేస్ ఎక్కడో చెప్తాను, అర్జెంట్ గా లైక్ కొట్టేసి ఫాలో అయిపోండి మామ. నమస్తే మామ. నేను పొద్దున వెళ్ళిన ప్రతిసారి ఈ ప్లేస్ లో అయితే మసాలా అయితే తప్పకుండా ట్రై చేస్తాను. అరే చాలా రోజులైంది కదా అని చెప్పేసి సాయంత్రం పూట అలా బయట తిరుగుతూ ఉంటే, మా తమ్ముడితో బయట తిరుగుతూ ఉంటే చెక్క మసాలా తిని చాలా రోజులైంది కదా అని చెప్పేసి అలా అనుకున్నానో లేదో పక్కనే బండి అయితే కనపడింది. చెక్కని బఠానీ చాట్ లో నానబెట్టేసి పేపర్లో విస్తరాకు పెట్టేసి దాంట్లో ఈ చాట్ మొత్తం వేసేసి పైన పల్లీలు, ఉప్పు, కారం, మసాలా, ఉల్లిపాయలు పైన వచ్చేసరికి కొన్ని అటుకులు వేసేసి చేతిలో పెట్టేశారు. చూడడానికి టెంప్టింగ్ గా, తినడానికి కమ్మగా ఉంది. మీరు ఎప్పుడైనా చెక్క మసాలా ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ లో చెప్పండి. సరే చెక్క మసాలా అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసరికి మేము బజ్జీ అటుకుల మసాలా అయితే చెప్పేసాం మామో. దీని టేస్ట్ వచ్చేసరికి ఒకటి కాదు, ఒకటి తింటే వెంటనే ఇంకోటి కూడా తినాలనిపించింది, అంత బాగుంది. తమ్ముడు ఈ బండి దగ్గర అయితే ఎప్పుడు ట్రై చేసేది మామిడాల మసాలా అన్నాడు. సరే మామిడాల మసాలా ఎలా ఉండిద్దో అని చెప్పేసి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేశాను. మా తమ్ముడు చెప్పడం కాదు కానీ టేస్ట్ మాత్రం భలే పుల్లగా తీయగా తగులుతా చాలా బాగుంది. సరే డిఫరెంట్ గా మా తమ్ముడితో చెప్పిద్దామని చెప్పించా. వాడేమో నన్ను వదిలే అన్న వీడియో అన్నాడు. వదిలి మెయిన్ రోడ్ లో మాయాబజార్ సందు పక్కనే ఉంటది.